హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనకి ఓపెన్స్ రెండు మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా మనకి క్రాస్ స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్గా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అలానే మనము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము లూజ్ దగ్గర అంటే చెస్ట్ లూజ్ దగ్గర మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కర్ వీల్ తీసుకుని మనము హ్యాండ్ రౌండ్ తీసుకోవడం కోసం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, అక్కడ మనము రఫ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా రఫ్ చేసుకుంటే ఈ విధంగా మార్క్ చేసుకుంటే కింద మార్కింగ్ అనేది పడిపోతుంది. అప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, ఆ మార్కింగ్ కనిపించడం వల్ల. ఇప్పుడు మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ కూడా మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ దగ్గర మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, నెక్ దగ్గర మార్కింగ్స్ కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ నీట్గా మనము మార్క్ చేసుకోవాలి. మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కోసం మార్క్ చేసుకోవడానికి మనకి లైన్స్ అనేవి నీట్గా ఉంటేనే తెలుస్తుందండి కరెక్ట్గా. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ మనం మైనస్ చేసి ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి, షోల్డర్ ఖర్చు కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ నెక్ మీద నుంచి మనకి ఫ్రంట్ నెక్ ఎక్కడ బ్యాక్ పార్ట్ మీద ఎక్కడికైతే వస్తుందో ఒకసారి ఈ విధంగా లైనింగ్ ఆది బ్లౌజ్తో చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడికి మనం టేప్ తీసుకుని ఎంతైతే వస్తుందో చూసుకోవాలి. 6.5 ఇంచెస్ వచ్చింది మనకి. సో ఇది 6.5 ఇంచెస్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ని నెక్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మనకి ఇందులో ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు నెక్ రౌండ్ మనకి ఆది బ్లౌజ్తో సరిపోయింది లేదో చెక్ చేసుకోవాలి. మనకి షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు వదిలేసి కరెక్ట్గా మనం షోల్డర్ జాయింట్ దగ్గర పట్టుకుని ఇక్కడి నుంచి ఈ విధంగా కరెక్ట్గా వస్తుందో లేదో మనము నెక్ని చూసుకోవాలి.
ఇప్పుడు కనుక నెక్ని చెక్ చేసుకోకపోతే కనుక మనము బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఒకవేళ నెక్ రౌండ్ ఎక్కువైతే కనుక షోల్డర్స్ జారిపోతాయండి. ఇక్కడ మనము 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్ పైకి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉక్సురు పట్టి తాళ్ళు పట్టి పొడవు అనేది వచ్చేస్తుంది. సో ఈ మిగిలినది ఏంటంటే ఒక ½ ఇంచు ఖర్చు కోసం, అలాగే ఒక ½ ఇంచు మనకి డాట్ వస్తుంది కదండి ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టి దగ్గర, ఆ డాట్ కోసం మనకి సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ½ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద మెయిన్ డాట్ ఏదైతే ఉంటుందో ఆ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఒక ½ ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి. మనకి 31, 32 అట్లాంటి బ్లౌజులకి అయితే కనుక 30 ఇంచులు కిందకి మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక ½ ఇంచ్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మనము 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు సరిపోతుంది. అది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.35 ఇంచులు 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ చిన్న సైజ్ కాబట్టి 2.5 ఇంచులు అనేది తీసుకుంటున్నా. ఒకవేళ మనకి మెయిన్ డాట్ వెడల్పు ఎక్కువైనా కానీ మనకి షోల్డర్స్ దగ్గర కొంచెం ముడతలు వచ్చినట్టు అనిపిస్తుందండి. కాబట్టి మనం ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా తీసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచు ఎక్కువ మార్క్ చేసుకోవాలి. మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా మనకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా ఈ మార్కింగ్స్ని నెక్ దగ్గర నుంచి మార్కింగ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా మనము లైన్ డ్రా చేసుకోవడం వల్ల నెక్ అనేది జారకుండా పట్టినట్టు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా, దానికి ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా సరే మనము బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే దాంట్లో మనము లోతు అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందాక 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, దాని గుర్తు కోసం 2 డాట్స్ కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ 2 కట్స్ మనం ఇచ్చుకున్నాం కదా, ఈ 2 కట్స్ ఒక్క దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్ అనేది పడుతుంది కాబట్టి మెయిన్ డాట్ యొక్క పొడవు మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనము మెయిన్ డాట్ యొక్క పొడవు వచ్చేసి ఎవరికైనా సరే 2.5 ఇంచులు సరిపోతుంది. ఈ 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం. ఇప్పుడు సెకండ్ డాట్కి మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మెడపట్టి అతుకుతాం కదండి దానికి. ఇప్పుడు కార్నర్ వచ్చేసి మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకొని
ఇప్పుడు ఆ ఫోల్డింగ్ మీద 2.5 ఇంచులకి సెకండ్ డాట్ పొడవు అనేది తీసుకోవాలి. ఈ విధంగా పొడవు అనేది 2 ఇంచులకి అయితే మనకి సరిపోతుంది, 2.5 ఇంచులకి. ఇప్పుడు మనకి 3వ డాట్ తెలియాలంటే కనుక ఈ మెయిన్ డాట్ మార్కింగ్ మీద ఇలా మార్కర్ వీల్తో రఫ్ అనేది చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ మార్కింగ్ ఉంది కదా, ఇది మనకి బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది పడిపోతుంది రఫ్ చేసుకున్నాం కాబట్టి. సో అక్కడ ఒక డాట్ పెట్టుకొని దానికి ఈక్వల్గా వచ్చేలాగా, అంటే దానికి సమానంగా వచ్చేలాగా పైన మనం 3వ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 క్లాత్లు ఎడ్జెస్ 2 కూడా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని అక్కడ చిన్నగా టక్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా కట్స్ ఇచ్చుకొని ఇప్పుడు ఆ ఫోల్డింగ్ మీద మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇప్పుడు ఆ లైన్ మీద 3 ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలి. అది 3వ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు అనమాట. 3 లేకపోతే 3.5 కూడా మనం చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు బ్లౌజ్ అంటే అందుకని నేను 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనము మార్కర్ వీల్ తీసుకుని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.